నమస్కారం V8 న్యూస్ కి స్వాగతం. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వసాధారణంగా మారిందన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో సోషల్ మీడియా ఖాతాలకు ఉదాహరణకు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర తెలియని మొబైల్ ఫోన్ నంబర్లు మరియు గ్రూపుల నుండి ఏపీకే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఉదాహరణకు PM కిసాన్ యోజన నెంబర్ 009 ఏపీకే, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ apply.apk, SBI eKYC.apk, యోనో SBI.apk ఫైల్స్ తరచుగా వస్తున్నాయన్నారు. కొన్ని ఏపీకే ఫైల్స్ లో మాల్వేర్, స్పైవేర్ లేదా ట్రోజన్ కోడ్లు ఉంటున్నాయన్నారు. యూజర్ తెలియకుండా ఏపీకే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఫైల్స్ ను క్లిక్ చేసిన వెంటనే ఫోన్ లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, కాంటాక్ట్స్, మెసేజెస్, గ్యాలరీ ఫైల్స్ వంటి వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతిలో పడతాయన్నారు. వాళ్ళు ఒకే ఒక్క క్లిక్ తో ఖాతాల్లో ఉన్న డబ్బు మొత్తాన్ని ఖాళీ చేయడంతో పాటుగా మొబైల్లో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్ మెయిలింగ్లకు దిగుతున్నారన్నారు. మొబైల్ ఫోన్లకు SMS ల ద్వారా వచ్చే OTPలను యాప్ లో చోరీ చేస్తున్నాయని తెలిపారు. వాస్తవ సంఘటన ఇటీవల సత్యసాయి జిల్లా కనగానిపల్లి ప్రాంతానికి చెందిన ఒక రైతు వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వ పథకమైన PM కిసాన్ యోజన పేరుతో నకిలీ ఏపీకే ఫైలు రాగా ఆ రైతు దాన్ని అధికారిక యాప్ గా భావించి డౌన్లోడ్ చేయడంతో ఆ రైతు యొక్క SBI బ్యాంకు ఖాతా నుండి 94,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేయడం జరిగిందన్నారు.